ఉద్యాన ఉత్పత్తులకు విలువ జోడించి వృధాను అరికట్టాలని ముఖ్య ఉద్దేశంతో విద్యార్థులను ముందుకు నడిపిస్తున్నారు శ్రీ కొండా లక్ష్మణ్ తెలంగాణ రాష్ట్ర ఉద్యాన విశ్వవిద్యాలయం, వనపర్తి జిల్లా మోజర్ల ఉద్యాన కళాశాల అధ్యాపకులు. హార్టికల్చర్ ఎక్స్పీరియన్షియల్ లెర్నింగ్ లో భాగంగా బీఎస్సీ చివరి సంవత్సరం చదివే ఉద్యాన విద్యార్థులకు పలు ఉత్పత్తుల తయారీపై శిక్షణ అందిస్తున్నారు. పండ్ల ఉత్పత్తులతో వివిధ రకాల ఆకృతుల్లో సబ్బుల తయారీ, వాటికి ప్యాకింగ్ సైతం అందరినీ ఆకట్టుకునేలా శిక్షణ అందిస్తున్నారు. నేటి కాలంలో ఉద్యాన ఉత్పత్తులకు మార్కెట్లో సరైన గిరాకీ లేకపోవడం వల్ల చాలా వరకు పాడైపోతున్నాయి. ఈ నష్టాన్ని నివారించడానికి మన ఉద్యాన కళాశాలలో శంకర్ స్వామి సార్ గారు ఎన్నో పరిశోధనలు చేసి సబ్బులు తయారు చేయడంలో ఉపయోగించే ముడి సరుకుల్ని తయారు చేయుచున్నారు. దీనిలో భాగంగానే ఉద్యాన ఉత్పత్తులైనటువంటి టమాటా, బొప్పాయి వంటి పండ్ల నుంచి సహజ సిద్ధమైన రంగులు మరియు పోషకాలను వెలికి తీయడం జరుగుతుంది. ఈ సహజ సిద్ధమైన రంగులను మరియు పోషకాలను కలిపి సబ్బులు తయారు చేయడం ద్వారా చర్మానికి కావలసిన పోషకాలను, పోషక సంరక్షణ మరియు చర్మ సౌందర్యాన్ని ప్రకాశవంతంగా కనిపించడానికి ఉపయోగపడుతుంది. ఏ ఉత్పత్తికైనా ప్యాకేజింగ్ అనేది చాలా ముఖ్యమైనది. మార్కెట్లో చూసినట్లయితే వివిధ రకాల ప్లాస్టిక్ పేపర్ల కవర్లతోటి ప్యాకేజింగ్ జరుగుతుంది. కానీ మేము ఇక్కడ జస్ట్ క్రాఫ్ట్ పేపర్స్ మాత్రమే వాడి ప్యాకేజింగ్ చేస్తూ ఉన్నాము. క్రాఫ్ట్ పేపర్స్ వల్ల ఉపయోగం ఏంటంటే ఖర్చును కూడా తగ్గిస్తుంది. అదేవిధంగా అది బయోడిగ్రేడబుల్ అండ్ ఎకో ఫ్రెండ్లీ, పర్యావరణానికి ఎలాంటి నష్టం జరగకుండా చూస్తుంది. ఇక్కడ మేము సోప్ యొక్క ఆకారానికి అనుగుణంగా రకరకాల సోప్స్ బాక్సెస్ తయారు చేసినాం. క్యారెట్, బీట్రూట్, మల్బరీ వంటి పండ్లతో సహజ సిద్ధమైన చూయింగ్ గమ్ల తయారీ, కళాశాలలో పండించిన మామిడికాయలతో పచ్చళ్లను తయారు చేయడం, నన్నారితో పచ్చళ్ళు, సిరప్ పైన అధ్యాపకులు శిక్షణ ఇస్తున్నారు. క్యారెట్, బీట్రూట్, మల్బెరీ ఈ మూడు ఫ్రూట్స్ని యూజ్ చేసుకుంటాం. అంటే ఒక పండ్ల ఆధారిత చూయింగ్ గమ్ని ప్రిపేర్ చేసినాం. సపోటా చెట్టును తీసుకున్న చికిల్ అనే గమ్ నుంచి అలాగే అజ్వైన్ ఇలాంటి సహజ సిద్ధమైన పదార్థాలతోని ఈ చూయింగ్ గమ్ని తయారు చేసినాం. అంటే సపోజ్ ఏమైనా స్ట్రెస్లో ఉన్నప్పుడైనా, లేదంటే ఎలాంటి యాంగ్జైటీ ఇలాంటి ఏమైనా ఉన్నప్పుడు మనం చూయింగ్ గమ్ని వాడడం వల్ల మన స్ట్రెస్ అనేది తగ్గుతుంది. నన్నారి వేర్లతో మేము చేసిన పదార్థాలు ఏంటంటే నన్నారి సిరప్, నన్నారి మ్యాంగో సిరప్, నన్నారి జామ సిరప్ మరియు నన్నారి పికిల్స్ కూడా మేము తయారు చేశాము. మా కళాశాల ఆవరణలోనే 10 కంటే ఎక్కువ మామిడి రకాలను పండించాము. అందులో జలాల్ అనే రకంతో మేము పచ్చళ్ళను తయారు చేశాము. ఇందులో ఎటువంటి అడల్ట్రేటెడ్ ప్రోడక్ట్స్ లేకుండా అన్ని న్యాచురల్గా తయారు చేసిన ప్రోడక్ట్స్ తోటే పచ్చళ్ళను పెట్టాము. మేము నన్నారి పచ్చడి కూడా తయారు చేశాము. మునగకాయలను ఎండబెట్టి క్యాప్సూల్స్గా తయారు చేశారు. అలానే మామిడికాయలను పండించి సహజ సిద్ధ విధానాల్లో మాగబెట్టేలా శిక్షణ పొందుతున్నారు. నేను చెప్పబోయేది మొరింగా పాడ్ క్యాప్సూల్స్ గురించి. బేసిక్గా మనం మునగ కాయల నుంచి దాని గుజ్జుని సేకరించి అది ఎండబెట్టి డ్రైయర్లో ఎండబెట్టి దాని నుంచి పొడి చేసి దాని నుంచి క్యాప్సూల్స్గా చేసాము. ఎందుకంటే ఇది ప్రతి సీజన్లో అవైలబుల్గా ఉండదు. మనం అవైలబుల్ లేని సీజన్లో కూడా ఈ ప్రోడక్ట్ని వాడాలి అంటే ఇది క్యాప్సూల్స్గా తయారు చేయడం వల్ల ఈజీగా అవుతుంది. మేము మామిడి చెట్లను తోటలో పెంచుతున్నాము. జహాంగీర్, జలాల్, చిన్న రసం, పెద్ద రసం, సువర్ణరేఖ, చెరుకు రసం వీటన్నిటిని మేము తీసుకొని వచ్చి కాల్షియం కార్బైడ్ అని కెమికల్ ఇట్లాంటివి ఏమి వాడకుండా సహజమైన ప్యాకెట్లు ఉన్న పౌడర్ తీసుకొని దాంతో మాగబెడుతున్నాం. గ్రీన్ పాడ్ బయోటెక్ వాళ్ళు దీన్ని తయారు చేశారు. దీంట్లో ఏంటంటే ఒక దాంట్లో 5 ప్యాకెట్స్ ఉంటాయి. 5 ప్యాకెట్స్లో 3 ప్యాకెట్స్ అనేవి దాన్ని క్రమంగా మామిడికాయలని మాగబెడుతుంది. ఇంకా 2 అనేవి కొంచెం మెల్లిగా ఆ ప్రాసెస్ని కంటిన్యూ చేస్తుంది. దీని ద్వారా ఏంటంటే మనకి ఎట్లాంటి సైడ్ ఎఫెక్ట్స్ ఉండవు. క్షేత్రస్థాయి ప్రయోగాలు ఉద్యాన విద్యార్థులకు రానున్న రోజుల్లో మరింత ఉపయుక్తంగా ఉంటాయంటూ ఉద్యాన కళాశాల అధ్యాపకులు శంకరస్వామి చెబుతున్నారు. హార్టికల్చర్ ఎక్స్పీరియన్షియల్ లెర్నింగ్ ప్రోగ్రాంలో భాగంగా అనేక ఉప ఉత్పత్తులని హార్టికల్చర్ క్రాప్స్ నుండి తయారు చేయడం అనేది జరిగింది. సో ఈ పరిశోధనలో భాగంగా బయోజైమ్ అని, అదేవిధంగా రకరకాలైన పచ్చళ్ళు, నన్నారి నుండి డిఫరెంట్ టైప్ ఆఫ్ ది ప్రోడక్ట్స్ తయారు చేయడం కానీ, చూయింగ్ గమ్ తయారు చేయడం, ఈ నన్నారి సిరప్తో పాటుగా మ్యాంగో ఫ్లేవర్ యాడ్ చేయడం, ఎక్కువ పోషక విలువలు ఉండేటట్టు కూడా మనం తయారు చేసుకునే విధంగా మేము పరిశోధన చేపట్టాం. సో దీనిలో భాగంగా ఇంకా పరిశోధనలను చేపడతాం. ఫ్యూచర్లో హార్టికల్చర్ వేస్ట్ నుండి అగరబత్తులు తయారు చేయడానికి మేము పూనుకున్నాం. ఉద్యాన ఉత్పత్తులకు విలువ జోడించే ఇలాంటి ప్రయోగాలు రైతు స్థాయికి చేరువ అయితే నష్టాల నుంచి బయటపడే అవకాశం ఉంటుందనేది నిపుణుల సూచన.